హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి కదా. సో అప్పుడు నేనైతే మా విలేజ్కి అయితే వెళ్ళాను ఓటు వేయడానికి. ఇంకా నేను మా తోటి కోడలు ఇద్దరం కలిసి అయితే ఓటు వేసే దగ్గరికి అయితే వెళ్ళాము. జనరల్గా ఊర్లలో అయితే పోలింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది స్కూళ్ళల్లోనే పెడతారు కదా. సో మేమైతే ఇది మా ఊరి స్కూల్ అన్నమాట. మేమైతే ఇక్కడ స్కూల్కి అయితే వచ్చి ఓటైతే వేసినాము. సో నేను చెప్పాను కదా, స్కూల్కి ఆపోజిట్లోనే మా తోటికోడలు వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారని. సో ఇక్కడ వరకు వచ్చాము కదా, ఇంకా మా తోటికోడలు అనింది, అక్క ఒకసారి ఇల్లు అయితే చూసి వద్దాం పదండి అని చెప్పేసి అనింది. సో ఇంకా సర్లే ఇక్కడ వరకు వచ్చాం కదా చూద్దామని చెప్పని వెళ్ళాము. అలాగే నేను వీడియో కూడా తీసుకుంటాను అని అంటే ఇంకా ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడైతే వీళ్ళు స్టార్టింగ్ బోర్ వేశారు. చూడండి, ఇల్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే మిగిలిపోయాయి. ఇంకేంటంటే ఇంకా చిన్నగా టైల్స్ వేయడము, ఇంకా ఇంకా ఎలక్ట్రిక్ పని అవ్వలేదు. ఇంకా మొత్తం చేసిన తర్వాత పెయింట్ అయితే వేస్తారు కదా. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే మిగిలిపోయాయి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే, ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక చిన్న హాల్ అయితే వచ్చింది. దాని తర్వాత అంటే చిన్న ఎవరైనా వస్తే కూర్చోడానికి వెయిటింగ్ హాల్ లాగా పెట్టేసుకున్నారు. దాని తర్వాత మనకి పెద్ద హాల్ అయితే ఇచ్చుకున్నారు. ఇక్కడ హాల్లోనే టీవీ యూనిట్ అయితే పెట్టేసుకున్నారు. టీవీ యూనిట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా పెద్దగా పెట్టేసుకున్నారు. ఇంకా అందులో సెల్ఫ్స్ అన్నీ అయితే బాగున్నాయి. ఇంకా ఇల్లు మొత్తము కలర్ పెయింటింగ్ వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ వీళ్ళకైతే 2 బెడ్రూమ్స్ వచ్చాయి, అంటే డబుల్ బెడ్రూమ్ అన్నమాట ఈ ఇల్లు. సో 2 బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే వచ్చింది. అండ్ బయట కూడా వాష్రూమ్స్ అయితే పెట్టించుకున్నారు. ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్స్లలో సెల్ఫ్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా పెద్దగా పెట్టుకున్నారు. మనం ఎన్ని బట్టలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే సెల్ఫ్లో సేమ్ బీరువా మోడల్ లాగా కట్టించుకుంటున్నారంట. ఇంకా మన బీరువా ఎలా ఉంటుంది సేమ్ లైక్ అలాగా బీరువా లాగానే సెల్ఫ్లు పెట్టేసుకొని దానిపై నుంచి కబోర్డింగ్ ఇచ్చుకొని దానికి లాకర్ సిస్టమ్ పెట్టేసుకుంటున్నారు. సో ఇప్పుడు అలా అందరూ పెట్టుకుంటున్నారంట మా తోటికోడలు అనేది. సో వీళ్ళు కూడా అట్లనే పెట్టుకున్నారు. ఇంకా ఇల్లు అయితే మొత్తం ఫినిష్ అవ్వలేదు, ఇంకొక 3-4 మంత్స్ అట్లా టైం పడుతుందేమో. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడైతే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడైతే మధ్యలో దేవుడి రూమ్ అయితే వచ్చింది. ఇంకా దేవుడి రూమ్లో కూడా సెల్ఫ్లు అవేం పెట్టలేదు, తర్వాత పెడతారంట. ఇంకా వాళ్ళు ఏదో డిజైన్ చూసుకుంటున్నారు. ఇక్కడ పక్కనే కిచెన్ కూడా ఫస్ట్ చిన్నగా అనిపించింది, కాకపోతే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చూస్తే చాలా పెద్దగానే వచ్చింది. సెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. ఇక్కడ మనకు అన్ని పోపు డబ్బాలు అన్నీ పెట్టుకోవడానికైతే బాగా అనిపించింది. ఇటు సైడ్కి కూడా సెల్ఫ్లు బాగున్నాయి, కాకపోతే నేను షూట్ చేయలేదు. ఇంకా మనకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. ఇంకెందుకంటే ఆడవాళ్ళకి కిచెన్ అంటేనే ఇష్టమైన ప్లేస్ కదా. సో ఇంకా ఇదేమో ఇంటి వెనకాలన్నమాట, మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. నాకైతే వీళ్ళ ఇంటి మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ చాలా చాలా బాగా నచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనం బయటకు చూసుంటే ఎండ అయితే ఎంత మంచిగా వస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అయితే వీళ్ళు వాష్ ఏరియా ఇచ్చుకున్నారు. ఏంటి అంటే మనము గిన్నెలు తోముకోవడానికి, అలాగే బట్టలు పిండుకోవడానికి అక్కడైతే చిన్నగా వాష్ ఏరియాని అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ఏమో మా చిన్న తోటికోడలు వాళ్ళదని చెప్పాను కదా. ఇంకా వాళ్ళు కూడా మేబీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారేమో నెక్స్ట్. ఇక్కడ చూడండి, చుట్టూ అయితే పొలాలు ఉంటాయి. ఈ పొలాల మధ్యలో వీళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇంకా ఈ వాతావరణం చూస్తేనైతే నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం మార్నింగ్ లేవగానే ఇట్లా చూస్తే మనసుకైతే హాయిగా ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ నిలబడి చూస్తున్నాము, ఇట్లా ఇట్లా కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ వెనకాల ఇంకా
ఇక్కడ ట్యాప్స్ వస్తాయంట. మా తోటికోడలు నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇల్లు ఎంత పెద్దగా వచ్చిందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఇంకా మంచి లుక్ వస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే వీళ్ళు మెయిన్ డోర్కి 2 డోర్స్ పెట్టించుకున్నారు హాల్లో. అటు సైడ్ది మెయిన్ డోర్ అనమాట, ఇటు సైడ్ కూడా ఒక డోర్ పెట్టించుకున్నారు. ఇప్పుడైతే ఒకసారి పైనకి వెళ్ళి బిల్డింగ్ పైనకి వెళ్ళి అయితే చూద్దాము. ఇంక ఇక్కడ స్టెప్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇంకా ఎలివేషన్ పార్ట్లో కూడా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ బిల్డింగ్ పైన కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేసియస్గా వచ్చింది. అక్కడైతే ట్యాంక్ పెట్టుకోవడానికి పెట్టారు. అక్కడ చూడండి అసలు ఎంతైనా అసలు విలేజ్లో ఉన్న వెదర్ కానీ వాతావరణం కానీ వైబ్రేషన్ కానీ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా స్కూల్, ఇది స్కూల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మా తోటికోడలు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నీ ఇక్కడ చుట్టూ అయితే ఎక్కువ తాటి చెట్లే ఉన్నాయి. ఇంకా తాటి చెట్లు, ఇక్కడ చేను అయితే ఉన్నది. వీటి పచ్చని పొలాల మధ్యలో మంచిగా వీళ్ళు ఇల్లు అయితే కట్టించుకున్నారు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా మనం అనుకుంటాం కానీ అసలు ఇల్లు కట్టడం అనేది పెద్ద టాస్కే అండి. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని ఒక సామెత ఉంటుంది కదా, అదైతే ఊరికే అనలేదండి. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇల్లు కట్టడం అంటే, ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళైతే ఇల్లు కట్టడానికి అయితే కష్టపడ్డారు. ఇంకో 3-4 మంత్స్ అయితే వాళ్ళ కష్టానికి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇంకో 3-4 మంత్స్లో వీళ్ళ ఇల్లు అయితే ఫినిష్ అయిపోతుంది కదా. కానీ ఒకటే బాధ ఏంటంటే, ఇంకా మొన్నటి వరకు అందరం జాయింట్ ఫ్యామిలీ లాగా ఒకే దగ్గర కలిసి ఉన్నాం కదా. సో ఇప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఇంకా మా చిన్న తోటికోడలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఇంకా అందరము వేరే వేరే ప్లేస్లలో ఉంటున్నాం అన్న బాధ ఒక్కటే ఉంటుంది అంతే. సో కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. వంట చేసి రాలేదు, మళ్ళీ పిల్లలు ఏడుస్తారని అయితే వెళ్తున్నాం. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.